బ్యాగులు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనమాట. మా పిల్లలు బ్యాగులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నాకు ఏమంటే ఎవరంట వాళ్ళ బ్యాగులు అవునా, ఇంటి దగ్గర వేసుకున్నావు కదా, నాన్నకి అంటే ఇవ్వలేదా నువ్వు? మొత్తం చెరువే అనమాట, ఇదంతా చెరువే. మా పిల్లలు అయితే పాపం రోజు ఇలాగే నడుచుకుంటా పొద్దున్నే తీసుకెళ్తాడు వాళ్ళ నాన్న. తీసుకెళ్ళి పెట్టొచ్చి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తీసుకొస్తాడు అనమాట. వెళ్ళి 4:30, 5 అయిపోద్ది వెళ్ళి తీసుకొచ్చేసరికి. అయితే అప్పటి వరకు అక్కడ ఇంటి దగ్గర కూర్చుంటారు, స్కూల్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు అనమాట. మాకు ఎప్పుడు తప్పుతాయి తిప్పలు, ఇలా నడుచుకుంటాడు. దారిలో కోతులు కుక్కలు ఉంటాయని అందుకే వీళ్ళనైతే ఇద్దరిని రానివ్వకుండా వెళ్ళి తీసుకొస్తాడు అనమాట రోజుని. ఇలా బ్యాగులు వేసుకుని రోజు పొద్దున్న సాయంత్రం పాపమేలకు వాకింగ్. ఇలా రా, వారికి వెళ్తున్నావు ఎందుకు? మధ్యలో నడు. బ్యాగ్ నాకు అంటే ఎత్తలేదు. అగో కోతి చూడు ఇక్కడ. నడండి, మీరు ఏమన్నా తిన్నారని కాదు కీ అంటున్నదని. ఇవన్నీ పంట పొలాలే. ఈ ఎత్తుగొట్టు మీద నుంచి కింద దొర్లుకుంటూ పోతాం అనమాట. కోణ మీద నుంచి దొర్లినట్టు ముళ్ళ కంపల్లో నుంచి. కూర్చో కూర్చో అంటాయా. అప్పటి నుంచి నడిస్తే ఇప్పటికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా కొంచెం దూరమే ఉంది. ఇంటికి వెళ్ళాక వంట చేసుకోవాలి. ఇదేమో గవర్నమెంట్ హాస్టల్ కడుతున్నారనమాట. మేము వచ్చినప్పటికన్నా ముందు నుంచి స్టార్ట్ చేశారు ఇది. ఇంకా ఇప్పటికీ ఇలాగ అయ్యింది. కలర్స్ అవి వేయాలనుకుంటా. ఇంకా అటువైపు నుంచి అంటే ఇది వెనక భాగం. ఇది అటువైపు నుంచి ఎంట్రన్స్. మరి ఇది పెద్దోళ్ళ హాస్టల్లో, పిల్లల హాస్టల్లో, కాలేజో స్కూలో తెలీదు. కుక్కలు దారి పొడికి ఇలాగే ఉంటాయి. ఇవన్నీ బండ్లలో తొలగించే ఇది కట్టారు, హాస్టల్ కట్టారు. 3 సంవత్సరాలు అవుతుంది ఇది మొదలెట్టి. అమ్మో, ఇది మా తోట. లోపలికి వెళ్ళాలంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలి. గేటు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మేము ఈ దారినే నడుచుకుంటూ వచ్చాము. ఇవ్వండి ఇవన్నీ బండ్లే తీసేసారు, చాలా వరకు తీసేసారు అనమాట. ఇక్కడ పునాదుల్లో ఏ బండ్లు వేసుకుంటారు అనమాట. అందుకే ఇవన్నీ కూడా తీసేసారు. ఆ పై వరకు బండ్లే. ఇంకా బోల్డ్ అంటే ఇది మా గేటు. ఇదిగో తాళం నా దగ్గర ఉంది. తాళం తెస్తా రాదా? తాళం పాడేస్తానని చెంగు కట్టేసుకున్నాను. ఇప్పు జాయిగా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి ఇదిగోండి పాలు ప్యాకెట్ తెచ్చుకున్నాం అనమాట. పాలు ప్యాకెట్ తెచ్చి టీ అయితే పెడదామనేసి పెట్టాను. అయితే మా పిల్ల అయితే కొన్ని పాలు ఇమ్మన్నది అనేసి పంచదార వేసి మరగబెడుతున్నాను అనమాట. అయితే ఈ పాలు ఎక్కువ ఇవ్వకూడదు పిల్లలకి, పాలు ప్యాకెట్లు కదా, అప్పుడెప్పుడే ఇస్తాను నేనైతే పాలు. ఇది మరిగినాక పిల్లకి గ్లాసులు వేసి ఇచ్చేసి టీ పొడి వేస్తాను. పాలు అయితే మరిగినాయి.
చిన్న గ్లాసులోకి అయితే వేసేసి దీంట్లో అయితే టీ పొడి వేస్తాను. టీ పొడి కూడా ఎంతో లేదు, అయిపోయింది. టీ పొడి కూడా తెమ్మనాలి. దీంట్లో అల్లం ముక్క కూడా వేస్తే బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను. కూర ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలంటే ఇదిగోండి, పిల్లలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పాలు ప్యాకెట్ 2 గుడ్లు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవే కూర వండాలి. ఇప్పుడు ఇవే ఏమీ లేవు ఇంట్లో అయితేనే ఇవే వండేయాలి. ఏటమ్మా మా తమ్ముడు కోడిగుడ్డు కూర అయితే వండేస్తున్నాను. రోజు టీవీలో కార్టూన్ దాని కింద గీత కార్టూన్ దాని కింద గీత వండియే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా లేవు. 2 గుడ్లు అప్పుడేకి కొలనా కర్రీ సరే ఇది ముందు అసలు అక్కడ గీతలు తీసామని ఉల్లిపాయలు, టమాటాలు ఇవే ఉన్నాయన్నమాట. వీటితోటే కోడిగుడ్డు చెప్తున్నారా. టెక్స్ట్ బుక్లో రాసుకుంటున్నా. నువ్వేం చెప్తున్నావు చిన్నమ్మా? నేను వర్క్ బుక్ రాస్తున్నాను. తెలుగు వర్క్ బుక్ రాస్తున్నావా? గోములు రాసాడు. కూర వండేస్తాను అంతలోకి భోజనం ఎదురుగానే కూర అయితే ఉంది. సరే ఆకులు వేసేస్తుందా బుద్ధి పట్టుకే. అయ్యయ్యో, మొక్కల పనులన్నీ చేస్తాడు. ఏం చేస్తాడు? చెట్లకి నీరు పెడతాడు, చెట్లకి కుండీలు చేస్తాడు, చెట్లకి మందు కొడతాడు, చెట్లకి ఎరువు వేస్తాడు, చెట్లకి దున్నుతాడు. గడ్డి మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసి మళ్ళీ దున్నేసి మళ్ళీ మొక్కలు వేయడానికి రెడీ చేస్తాడు. తర్వాత వచ్చి మిషన్తో గడ్డి కొడతాడు. నాన్న అన్ని పనులు చేస్తాడు. ఏం పని చేస్తాడు? ఇంట్లో చేసే పని ఏముంటుంది? ఇంకా వంట చేయాలా, బట్టలు ఉతకాలా? అమ్మ బట్టలు ఉతకాలి. వంట ఉండాలి, బట్టలు నానబెట్టాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, మిక్సీ స్నానాలు చేయించాలి, జడలు వేయాలి, మీ బట్టలన్నీ మడతలు పెట్టాలి. మీరేం చేస్తే వాటికి కుదురుగా ఉండమని చెప్పాలి. వంట కూడా ఇప్పుడే చేసేస్తావు నువ్వైతే. వేగొచ్చండి. అమ్మని నాన్న తీసుకుని మీరు నా దగ్గరికి అంటున్నాడా? అన్నయ్యకి మనం అంటే ఇష్టం, మనమేమో అన్నకి దూరంగా ఉంటున్నాం.
ఎప్పుడు దగ్గరికి వెళ్తామో ఏటో, అన్నీ ఎంత మిస్ అవుతున్నామో మనం కదా. అన్నీ మనల్ని ఎంత మిస్ అవుతున్నాడు. ఉల్లిపాయలు వేసుకొని కోడిగుడ్లు వేసేసి ఉప్పు కట్టేయకుండా 1 నిమిషంలో చేసేద్దువా. ఉప్పు కట్టేయకుండా తింటా రావాలన్నా. 1 నిమిషంలో చేసేద్దాం ఉప్పు కట్టలేకుండా. దొంగ పిల్ల, కూరలో ఉప్పు కారం వేయకుండా ఎవరన్నా వండుకుంటారా? వండుకోరనుకున్నా మరి అమ్మమ్మ స్నూపీకి అలాగే స్నూపీవా? నువ్వు స్నూపీవా? నేను స్నూపీని కారం కారం ఫ్రెండ్స్, అది పసుపు కారం పసుపు పసుపుని కారం ఎలా ఉంది. స్నూపీకి కారం పెట్టకూడదని అమ్మ చికెన్ పీసుల్లోని పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టి పెడుతుంది అన్నమాట. నాకు 4 ప్రైజులు. ప్రైజులన్నీ రేపు ఎల్లుండి ఆదివారం మోసుకురావాలేమో. మనిషిని పెట్టమంటావా మోయడానికి? వద్దరా ప్రైజులు పెన్సిల్ పెన్ను. ఓ పెన్సిల్ పెన్ను అంటే ప్రైజులు. అమ్మా కూర విజ్జిగా అయిపోద్ది, అలాగైతే విజ్జిగానా? ఇంకోటి నీళ్ళు వేసుకోవడం నాకు చేదు వచ్చు. అది అవి ఉంటాయా అంటే ఇది ఉడికిపోతుంది ఇంతలోకి? కాదు, ఇవి ఉంటాయి ఉడిపోయి ఇప్పుడు ఇలాగని నీళ్ళు. చిన్నపిల్ల సోలీలు చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే నా కోసమని మా అమ్మ కొన్నదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు. చూడండి చిన్నపిల్ల వేసుకుందాం. ఎంతో కాదండి, ఎంతో కాదండి, 50 ఏనంటండి. నేను బాగున్నానా? నేను అందంగా ఉన్నాను. కూర అయిపోయింది కట్టేసి ఇప్పుడు మా పిల్లలకి అయితే అన్నం పెడతాను. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తినేసేవారు పాపం. ఎలా లేట్ అయిపోయింది. స్కూల్ నుంచి నేనే తీసుకురావడం కదా, తీసుకొచ్చి మొదలెట్టి వంట చేసేపటికి టైం అయిపోయింది అనమాట. నువ్వు తినిపిస్తావా? మా అమ్మ ఫస్ట్ ముద్ద నీకే. కూర మేము మూత వేస్తాను. అన్నం అయితే కొంచెం వేడిగా ఉన్నది కానీ కూర అయితే మాత్రం కలిపోతుంది, చాలా వేడిగా ఉంది. ఫ్యాన్ వేసుకోవాలనుకున్నాం అనుకో పని అవ్వదు, వైర్లు గట్ట కట్టాలి, మనం పెట్టలేదు. ఫస్ట్ ముద్ద చిటి తల్లికి. నువ్వు ఎందుకు రాసుకున్నావు ఇప్పుడు తలకి? దొంగసారి నాకు నుంచి అదేనా రాసుకున్నావు? ఇప్పుడు నేను ఎలా చూస్తుంటే మళ్ళీ ఆగిపోయేదాన్ని కదా. అదిగో రాసేసుకుంది నూనె. కూర ఉప్పు సరిపోయిందా? సరిపోయిందంటే మాట్లాడేట్రా. కారం కారం అయితే ప్యాకెట్ వేరే కారం ప్యాకెట్ ఇది, అందుకే ఇంత ఎర్రగా లేకుండా కొంచెం కూరలాగా కనబడుతుంది మాదిరిగా. రాత్రి కూర ఎంత ఎర్రగా ఉందమ్మా? రాత్రి కూరలోని ఇది వేస్తా, అందుకే అది ఎర్రగా లేకుండా ఉన్నది. కొంచెం రాత్రి వంకాయ కూర ఉండేది, 2 వంకాయలు చెట్లు కోసేసి అదే
ఇప్పుడులాగే ఉల్లిపాయ టమాటా వేసి తాలింపు పెట్టేసి అదే తినేసాం రాత్రి కూడా. పచ్చిమిరపకాయలు లేవు మెయిన్గా, మజ్జిగ చారు కాదును కానీ మజ్జిగ చారు పెడుతును కానీ అది లేదు, పచ్చిమిరపకాయలు లేవు. మజ్జిగ చారులో పచ్చిమిరపకాయలు ఉండాలి. స్కూల్ దగ్గర అక్కడ అరుగు మీద కూర్చుని చింతకాయలు తిన్నారు కదా మీరు. అని అనుకో, మూతి నిండా వేసుకుంది కదా అక్క, నేను చూడలేదా? చింతకాయలు అని చెప్పింది కదా, అందుకే మీకు నోరు మంటొస్తుంది. చింతకాయలు ఓ పక్కనే, రేంగాయలు ఓ పక్కనే. పచ్చి కూడా తింటున్నారు రేంగాయలే. నిన్న మీ నాన్న ఏం చేశాడు, పచ్చికాయలు కోసేసాడు కదా, నేనైతే మొన్న పండుకాయలు కోసాను. కర్రతో రాలగొట్టాను అక్కడ కింద సంచేసి. అటే పిల్లలంటే భయం వేస్తుంది. ఆ రోజే పాము చూసిన దగ్గర నుంచి. అక్కడ రేంగాయలు చెట్టుకేసే కదా వచ్చింది కొడపాము. నువ్వు లేవు అప్పుడు స్కూల్కి వెళ్ళావు. చెల్లికి జ్వరం వచ్చిందని మానేసింది ఆ రోజు అనమాట. మా పిల్లలు అయితే ఈ అన్నం తినేస్తారు. ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్. మా పిల్ల అల్లరి తట్టుకోలేము. ఇంకా భోజనం వేసారనుకోండి, మంచం వేసేసుకొని రేపు 7:30 కదా స్కూల్. ఎందుకమ్మా 7 మీటింగ్? పేరెంట్స్ మీటింగ్ 7:30కే పెడుతున్నారా? ఏ 9:30కి 9 గంటలకి. మరి 7:30కి ఎందుకు? 7:30కి వెళ్ళిపోవాలి. ఇది 7:30కి వెళ్ళాలంటే ఏదో రీజన్ ఉండాలి కదా. నువ్వు పెట్టి ముద్ద పెట్టుకోవడానికి 4 పెడుతున్నా, చెల్లి ఎలా పెడుతుంది? ఎల్లుండే కదా జెండా వందనం, రిపబ్లిక్ డేకా? పోయినసారి రిపబ్లిక్ డేకి ఏం చేశారు మీరు? ఇండిపెండెన్స్ డే కాదు, రిపబ్లిక్ డేకి ఏం చేశారు మీరు? బంతిపూలన్నీ కోసి కట్టుకెళ్ళలేదా దండ గుచ్చి? మరే ఆ వీడియో వేరే ఛానల్లో ఉండేది. అంబేద్కర్ ఫోటో చేయడానికి తెచ్చారు కదా, పట్టుకెళ్ళారు కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.